దేవుని మందిరం అంటే సినిమా హాల్ కాదు. దేవుని మందిరం అంటే సినిమా హాల్ కాదు. నీ ఇష్టానుసారంగా కూర్చోవడానికి, నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి. గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ నాట్ దట్. నీకు దేవుని మందిరం నువ్వు అలా ప్రవర్తించాలనుకుంటే సినిమా హాల్కి పో, కాళ్ళు నెత్తి మీద పెట్టుకొని కూర్చో, ఎవడు ఏమంట నిన్ను. ఓకే, నేను ఇష్టానుసారంగా ప్రవర్తించాను. మార్కెట్కి వెళ్ళు, మార్కెట్లో నువ్వు ఎటు తిరిగినా ఎవరో పట్టించుకోరు. దేవుని మందిరం ఇది. దేవుని మందిరానికి ఒక క్రమశిక్షణ అవసరం. ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరైనా ఆయన పరిశుద్ధుడు. ఆయన ముందు కూడా నువ్వు అలాగే ఉండాలి. కలెక్టర్ గారి ముందెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నీ అప్లికేషన్ ఇచ్చి దీని సంగతి ఏంటో చూడంటావా? అంటావా? ఇప్పుడు చెప్పండి, దేవుడంటే మనకు వినయముతో కూడిన ప్రవర్తన ఉందా? వినయంతో మనం దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నామా? దేవుణ్ణి మనం అంత గౌరవిస్తున్నామా? కునుకుపాట్లు పడతాం, నిద్రపోతాం, ఇసుక్కుంటాం, తిరుగుతాం, అటు చూస్తాం, ఇటు చూస్తాం, ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం, ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తాం. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? ఆలోచించండి ప్రియమైన మిత్రులారా. అక్కడ ఆమె విశ్వాసంలో గొప్పదనం ఏంటనంటే వినయం. వినయం. దేవుని సన్నిధి నీలో ఉండాలంటే, దేవుని సన్నిధి ఈ సంఘంలో ఉండాలి అనంటే వినయముతో కూడిన ప్రవర్తన మన మధ్యలో ఉంటేనే, మనం ఉంటేనే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎస్, నువ్వు వినయంగా కూర్చుంటేనే ఆయన ఉంటాడు. నేనంటలా మాట. ప్రభు అంటాడు చూడండి, యెషయా గ్రంథం 57:15 తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 57:15 తీయండి. 57:15 వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర ఉంటాడంట ఆయన? వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను.